ఎస్, ప్రియుడితో తన సరసాలకు అడ్డుగా ఉన్నాడని కన్న తల్లే ప్రియుడితో కలిసి తన 10 ఏళ్ల కొడుకుని అతి కిరాతకంగా హత్య చేసి ముక్కలుగా నరికేసి సూట్ కేసులో ప్యాక్ చేసి పొదల్లో విసిరేసిన దారుణ ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. వివరాలకు వెళ్తే గౌహతి పోలీసులకు మిస్సింగ్ కేసు వచ్చింది. ఓ తల్లి తన కుమారుడు ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి రాలేదని కంప్లైంట్ ఇచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా వాటిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తల్లే తన ప్రియుడితో కలిసి ఆ బాలుని చంపి ఓ సూట్ కేసులో మృతదేహాన్ని పారేసింది. పోలీసుల దర్యాప్తు చేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని చెప్తున్నారు. అయితే ఈ హత్యలో తల్లి ప్రమేయం ఉందా లేదా అని ఇంకా నిర్ధారణ అయితే కాలేదు. కానీ అదే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ సరస సల్లాపాలకు అడ్డుగా ఉన్నాడనే పిల్లాడిని చంపేసి ఉంటారని ప్రాథమిక విచారణలో తేలింది. డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి పొదల్లో విసిరినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటన అస్సాంలో సంచలనంగా మారింది. గౌహతి పోలీసు డిప్యూటీ కమిషనర్ మృణాల్ టేగా మాట్లాడుతూ తన కుమారుడు ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి రాలేదని అతడి తల్లి శనివారం మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేసిందని చెప్పారు. అయితే దర్యాప్తులో పోలీసులు బాపిస్తా ఆలయ సమీపంలోని పొదల్లో సూట్ కేసులో బాలుడి మృతదేహాన్ని కనుక్కున్నారు. ఇక బాలుని చంపేసి అందులో పెట్టి పారేసినట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు. ఇక బాలుడి తల్లి లవర్ ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు చెప్పారు. ఇక ఈ హత్యలో తల్లి ప్రమేయం ఉందా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. ఇక ఫోరెన్సిక్ టీంలు సంఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించినట్లు డీసీపీ చెప్పారు.